విజయవాడను ముంచిన బుడమేరు మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది. రాత్రి కురిసిన 7 సెంటీమీటర్ల వర్షపాతంతో బుడమేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం 5689 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది మధ్యాహ్నానికి 10,000 క్యూసెక్కులు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. వరద 10,000కు పెరిగితే మళ్లీ విజయవాడ మునిగే అవకాశాలున్నాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడ రూరల్తో పాటు 25 గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. బుడమేరు వరద పెరిగే అవకాశం ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటూ మైకుల్లో చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, నిన్న బుడమేరుకు కొన్ని గంటలు పడడంతో పూడ్చే ప్రక్రియ నారా లోకేష్ ఉన్నత అధికారులందరూ కూడా చేపట్టారు. సో మళ్ళీ ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇవాళ అలర్ట్ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి నాగేశ్వరరావు? వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న విజయవాడ నగరాన్ని ఇప్పుడల్లా కృష్ణా ఉధృతి వదిలిపెట్టేటట్లు కనబడట్లేదు. ఈ టెన్షన్ వాతావరణం నుంచి మంత్రులు గాని అధికారులు గాని బయటపడేటట్టు ఇప్పుడల్లా కూడా కనిపించటం లేదు. వీటన్నిటికి తోడు ఏదైతే ఒక రకంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా ప్రధానంగా ఏదైతే విజయవాడకి ఆ ప్రధాన కాలమైన బుడమేరు నదికి సంబంధించి అయితే మళ్ళీ టెన్షన్ వాతావరణం మొదలైంది, మళ్ళీ దడ పుట్టించిందని చెప్పుకోవచ్చు. గత రాత్రి కురిసిన 7 సెంటీమీటర్ల వర్షపాతంతో ఆ బుడమేరుకి కొంత మేరకు వరద ఉధృతత పెరిగింది. ఉదయం నుంచి కూడా ఈ వరద ఉధృతత పెరుగుతానే ఉంది. నిన్న మధ్యాహ్నం కొంత పెరిగింది, రాత్రి కొంత పెరిగింది, ఈ రోజు ఉదయం మరికొంత పెరిగింది. మరికొద్దిసేపట్లో ఇంకా పెరిగిద్దేమోనన్న ఆందోళనతో ఆలోచనతో అధికారులు అయితే ఉత్కంఠంతో ఉన్నారు. ఇప్పటికే గత 4 రోజుల నుంచి కూడా ఆ విజయవాడ పట్టణంలో రాష్ట్ర ప్రధాన అధికారులు గాని మంత్రులు గాని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరూ ఇళ్లకు వెళ్లకుండా విజయవాడ పట్టణాలనే పలు కార్యాలయాల్లో నిద్రపోతూ కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి వరద ఉధృతి అయితే ఇంకా పెరుగుతా ఉంది. ప్రస్తుతం దాదాపుగా 5,689 క్యూసెక్లు వరద ఉధృతి అవుతా ఉంది. ఇప్పటికే 5 లక్షల క్యూసెక్లు వరద నీరుకే అధికారులు మొత్తం కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది, టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ 5 లక్షల క్యూసెక్లకే పలు గ్రామాల్లో కూడా పలు కాలనీల్లో కూడా నీరు అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఇంకా వరద ఉధృతి రాదు అనుకున్న పరిస్థితుల్లో కొత్త ప్రదేశాల్లో కూడా ఆ వరద ఉధృతి పరిస్థితికి కాలనీలో గాని పొలాల్లో గాని నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 5,689 క్యూసెక్లు దాటి మధ్యాహ్నానికి డబల్ అయ్యే పరిస్థితి కనపడుతుందంటున్నారు. ఇప్పటికే నానా యాతన నానా ఇబ్బందులు రకాలు పడుతున్న అధికారులు ఇప్పుడు 5,000 నుంచి ఒకేసారి 10,000కు పోయే పరిస్థితి ఉంది. 10,000కు పోతే అధికారులకు మాత్రం ముచ్చెమటలు పట్టించడం ఖాయం. అధికారులు మరికొంత మేరకు ఉత్కంఠ గురి కాకుండా అయితే ఉండలేని పరిస్థితి ఉంది. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి అయిన నారా లోకేష్ నిన్న బుడమేరుకు సంబంధించి ప్రధాన బాధ్యతలు తీసుకున్నారు. మొదట 2 గంటలు పడితే అధికారులు ఆ మొదటి గంటని ఎట్టగొట్ట పూడుస్తున్న నేపథ్యంలో మరొక 2 గంటలు ఒక ప్రదేశంలో మరొక 2 గంటలు ఒక ప్రదేశంలో పడటంతో అధికారులు మళ్ళీ టెన్షన్ వాతావరణం మొదలైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేక ఇచ్చారా, లేకపోతే ఆ సమర్థత మంత్రికి ఇస్తే బాధ్యతలు బాగా చేస్తారని ఇచ్చారో నారా లోకేష్ కి ఆ గొండ్లు పూడ్చే పరిస్థితి మొత్తం కూడా ఆయనకి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. దీంతో రంగంలో దిగిన నారా లోకేష్ హుట్టాహుట్టిన ఘటనా స్థలానికి వెళ్లారు. మోకాళ్ళ లోతు ఉన్న ఆ నీళ్లలో నడిచారు, మోకాళ్ళ లోతున్న బురదలో నడిచారు. మొత్తానికైతే ఆ అధికారుల్ని మంత్రుల్ని ఎంట పెట్టుకుని వెళ్ళిన నారా లోకేష్ గుండెను మొత్తం కూడా ఒక్కొక్కటిగా పూడ్చుకొని వచ్చి మొత్తానికి విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒకేసారి అమాంతంగా 5 లక్షల క్యూసెక్లు వచ్చేపాటికి కొత్తగా ప్రధాన కాలనీలో గాని ప్రధాన గ్రామాల్లో గానీ నీరు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మరి కొద్దిసేపటికి 5 నుంచి 10,000 క్యూసెక్లు వెళ్లే అవకాశాలు ఉందని సమాచారం అందడంతో అధికారులు గాని మంత్రులు గాని తలలు పట్టుకున్న పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే 10,000 కనుక పెరిగితే మళ్ళీ విజయవాడ మునిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. దాంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. విజయవాడ రూరల్ తో పాటు దాదాపుగా 25 గ్రామాలకి కూడా మొత్తానికి అధికారులు రెడ్ అలర్ట్ చేశారు. బుడమేరు పెరిగితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఆ మైకుల్లో అధికారులు అందరికీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కానీ బుడమేరు ఇప్పుడల్లా విజయవాడని వదిలే ప్రసక్తే లేదన్న చందానం ఉంది. అధికారులు అయితే మొత్తం
మొత్తానికి ఆ తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది ఆ పేద మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా బలి కావాల్సి వస్తుందేమోనని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర అధికారులు. వైశాలి రైట్. అయితే ఇంకా బురదలో శవాలు కొట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, నిజమేనా ఇది? ఖచ్చితంగా వైశాలి, ఏదైతే ఆ వరద ఉధృతి గత ఆదివారం నుంచి కూడా వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి ఉంది. గత ఆదివారం నుంచి కూడా ఆ విజయవాడ పట్టణంలోనే దాదాపుగా 12 డివిజన్లలో వరద వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఆ పదుల సంఖ్యలో కాలనీ, దాదాపు 40-50 కాలనీల్లో కూడా వరద నీరు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ వరద నీరు వచ్చిన ప్రదేశంలో దాదాపుగా ఒక్క సింగునగర్ లోనే 1,60,000 మంది ప్రజానీకం ఉన్న పరిస్థితి ఉంది. ఈ 1,60,000 మంది ఆ ప్రజానీకం అందరూ కూడా బుడమేరు ఈ వంతెన తెగటం దీని పరిస్థితి వల్ల మూలన పడ్డారు. అలా కాకుండా ఏదైతే లంక ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో లంక ప్రభావిత ముంపు గ్రామాల్లో కూడా ఆ కాలనీలో కూడా వరద వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 4-5 రోజుల పాటు విజయవాడ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసిన వరద ముప్పు ఖచ్చితంగా పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకుంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, 14 ఏళ్ల బాలుడు 3 రోజుల క్రితం ఇంటి నుంచి కనపడకుండా పోయి నేడు శవమై తేలిన పరిస్థితి. ఏదైతే ఆ తోపుడు బండ్ల మీద ఆ శవాలు కనపడుతున్న పరిస్థితి, వరదలో ఆ జనాలు నడుచుకుంటా వస్తుంటే వాళ్ళకి ఆ చేతులకి కాళ్ళకి శవాలు పెరుగుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఆ పదుల సంఖ్యలో భారీగానే జనాలు చనిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ మొత్తానికి వరద ప్రవాహం ఇంకా పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆర్థికంగా కుటుంబాలు చితికిపోవడం అయితే ఖాయంగా కనిపిస్తా ఉంది.